హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి శుభవార్త రావడం జరిగింది. మొదటి సిలిండర్ డబ్బులు రాని వాళ్ళు ఈ విధంగా చేస్తే మీ ఖాతాలో డబ్బులు పడతాయి. మొదటి సిలిండర్ బుక్ చేసుకోవడానికి ఈ మార్చి 31వ తేదీ వరకు టైం ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ నెల నుండి మనకు రెండో సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సూపర్ 6 పథకంలో భాగంగా దీపం 2 స్కీమ్ను ప్రవేశపెట్టింది. ఈ పథకం ద్వారా పేద కుటుంబాలకు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందిస్తుంది. 2023 అక్టోబర్ 31 నుంచి దీపం 2 పథకం అమల్లోకి వచ్చింది. అయితే కొందరి లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ డబ్బులు వారి బ్యాంక్ ఖాతాల్లో జమ కాలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. అధికారుల ప్రకారం లబ్ధిదారుల ఖాతాల్లో రాయితీ డబ్బులు జమ కాకపోవడానికి కొన్ని ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఈకేవీసీ పూర్తి చేసుకోకపోవడం, గ్యాస్ ఏజెన్సీలో లబ్ధిదారుల వివరాలు సరిగ్గా నమోదు చేసుకోకపోవడం, ఆధార్ బ్యాంక్ ఖాతా లింక్ లేకపోవడం, ఒకే రేషన్ కార్డుపై 2 లేదా అంతకంటే ఎక్కువ గ్యాస్ కనెక్షన్లు ఉండడం, విద్యుత్ బిల్లు 300 యూనిట్లకు పైగా రావడం, లబ్ధిదారుల కుటుంబంలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం, ఈ కారణాలతో కొందరు లబ్ధిదారులకు రాయితీ డబ్బులు అందడం లేదు. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీపం 2 పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. 2023 నవంబర్ 1 నుంచి ప్రారంభమైన ఈ పథకం ద్వారా పేద మహిళా కుటుంబాలకు సంవత్సరానికి 3 ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు అందజేస్తుంది. రాయితీ మొత్తం ఒక్కో లబ్ధిదారుడికి 2452 వరకు లభిస్తుంది. సిలిండర్ పంపిణీ గడువు 2025 మార్చి 31 లోపు లబ్ధిదారులు తమ మొదటి సిలిండర్ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సిలిండర్ల పంపిణీ 3 విడతల్లో జరుగుతుంది. ఏప్రిల్ నుంచి జూలై వరకు, అలాగే ఆగస్ట్ నుంచి నవంబర్ వరకు, అలాగే డిసెంబర్ నుంచి మార్చి వరకు విడతల వారీగా పంపిణీ చేస్తారు. రాయితీ డబ్బులు అకౌంట్లో జమ కాకపోతే లబ్ధిదారులు అధికారులను సంప్రదించి సమస్య పరిష్కరించుకోవచ్చు. ఎవరిని సంప్రదించాలంటే జిల్లా పౌర సరఫరాల అధికారి, డిఎస్ఓ కార్యాలయం, తహసీల్దార్ కార్యాలయం 1967 టోల్ ఫ్రీ నంబర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు. ఈకేవీసీ చేయడం తప్పనిసరి. గ్యాస్ ఏజెన్సీల వద్ద డెలివరీ బాయ్ మొబైల్ ద్వారా లేదా ఆన్లైన్లో కూడా ఈకేవీసీ చేసుకోవచ్చు. ఈకేవీసీ పూర్తి చేయని లబ్ధిదారులకు ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు అందుబాటులో ఉండవు. దీపం 2 పథకం ఎవరికి వర్తించదంటే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేటు కారు కలిగిన వారు, 300 యూనిట్లకు పైగా విద్యుత్ వినియోగం ఉన్న కుటుంబాలు, ఈకేవీసీ చేసుకోలేని లబ్ధిదారులు, ప్రతి నెల రేషన్ తీసుకుని వారికి ఉచిత గ్యాస్ సిలిండర్ రాదు. గ్యాస్ కనెక్షన్ కుటుంబ సభ్యుల్లో ఎవరి పేరుతో ఉందో వారి పేరు మీద రేషన్ కార్డు ఉండాలి. ఈకేవీసీ పూర్తి చేసుకున్న వారికి ఏప్రిల్ నెలలో రాయితీ డబ్బులు జమ అవుతాయి. బుక్ చేసుకున్నప్పటికీ రాయితీ రాకపోతే వెంటనే గ్యాస్ ఏజెన్సీ లేదా ప్రభుత్వ అధికారులను సంప్రదించాలి. సో ఈ విధంగా మార్చి 31వ తేదీ లోపు గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్న వారికి అర్హత ఉంటే అకౌంట్లో డబ్బులు పడతాయి. ఇక ఏప్రిల్ నెల నుండి మనకు రెండో సిలిండర్కు సంబంధించి బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఏ తేదీని బుక్ చేసుకోవాలనేది మనకు ఇంకా చెప్పలేదు, అంటే డేట్ చెప్పలేదన్నమాట. ఏప్రిల్ నెల నుండి రెండో సిలిండర్ ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, కానీ ఏ తేదీ నుండి అని చెప్పలేదు. ఏమైనా అప్డేట్స్ వస్తే నేను చెప్తాను. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.